గాయ్స్ వెల్కమ్ టు అరుణగిరి ఫుడ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము వచ్చేసాం. సో ఇవాళ మన వీడియోలో చూడిపోయేదంటే టమాటా పచ్చడి. టమాటా పచ్చడి అంటే మామూలు పచ్చడి కాదండి, నిలువ పచ్చడి. ఒక 10 days అయినా మీకు ఈ పచ్చడి అలాగా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ వీడియో ఎవరు చూడంటే బ్యాచిలర్స్, హస్బెండ్ వైఫ్ ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, రోజు బయట ఏం తింటాం రా స్వామి అన్నట్టు ఉన్నవాళ్ళు ఒక్క గంట కష్టపడి ఈ టమాటా పచ్చడి చేసేసుకున్నారనుకోండి, ఇది ఇడ్లీకి, దోశకి, చపాతీకి, అన్నానికి దేనికైనా సూపర్ ఉంటుంది అనమాట. సో ఆ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలనేది మనం ఇవాళ ఈ వీడియోలో చూడబోతున్నాం. జస్ట్ స్టే ట్యూన్. ఇప్పుడు ఈ అద్భుతమైన టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలి అన్నీ వీడియోలో చూసేద్దాం రండి. 15 గ్రీన్ మిర్చీలు, దాని తర్వాత కరివేపాకు, 2 రెమ్మల ఎల్లుల్లి, దాని తర్వాత సాల్ట్, పసుపు, కారం. ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పచ్చడి నిలువ ఉండాలి కదా. సో ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ పౌడర్. లాస్ట్లో ఈ కొరియాండర్ లీవ్స్, అదే మన కొత్తిమీర గాడ వేసాం అనుకోండి, ఆ స్మెల్లే వేరే. 2 kg టమాటా తీసుకొని మ్యాష్ చేసినట్టు కట్ చేసుకొని బాగా. సో ఇప్పుడు పెనం పెట్టేసుకున్నాం. పెనం వేడెక్కిందాక వెయిట్ చేసి కొంచెం అలా మన ఆయిల్ కప్పులో ఉన్నాడు కదా, ఆయన అలా తీసి ఆ పెనంలో వేసాడు అనుకోని ఆడు వేడెక్కిపోతాడండి. వేడెక్కిపోయాక ఆయిల్ చూపించాం కదా, జీలకర్ర, ఆవాలు, ఇంగువ పౌడరు, దాన్ని అలాగా ఆయిల్లో వేస్తే అప్పటికే స్మెల్ వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ ఐటెంలు వేసాక ముక్కు బిగపట్టుకోండి, ఆ స్మెల్కే మనకి ఏదేదో అయిపోద్ది, టెంప్టింగ్ అయిపోతాం తినడానికి. జీలకర్ర, ఆవాలు బాగా ఇదవుతున్నాయి. సో ఇప్పుడు ఇంగువ తీసుకొని అలా కొంచెం ఇంగువ అలా జల్లేసుకోవాలి ఆయిల్ మీద. చూసారా బుసలు కొడుతున్నాడు మన ఆయిల్ గాడు. సో ఇప్పుడు బాగా కలిపేసుకొని నెక్స్ట్ అదే కరివేపాకు, ఆ 2 రెమ్మల ఎల్లుల్లి వేసినప్పుడు స్మెల్ వస్తుందండి, సూపర్. టపటప అంటుందండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఆయిల్ మేమే తులుతుంది. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోండి. తర్వాత మన గ్రీన్ మిర్చిగాడు రెడీగా ఉన్నాడు. ఆ నేసాక ఇంకా కొంచెం ఆయిల్లోంచి ఆ గ్రీన్ మిర్చి ఘాటు వస్తుంది. కొంచెం ఆయిల్ దగ్గర నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వంట చేయండి. సేఫ్టీ మెషర్స్ చాలా ఇంపార్టెంట్ మనం వంట చేసినప్పుడు. సో ఇవి మనం బాగా కలిపేసుకున్నాక కొంచెంసేపు మన ఆయిల్లో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి, పచ్చిమిర్చులు, సో ఇవన్నీ పెట్టుకుని ఒక 2 to 3 minutes దాకా ఆయిల్లో అవన్నింటిని బాత్ చేయించాలన్నమాట. అంటే ఆయిల్ బాత్, అంటే పచ్చడి కొంచెం టేస్ట్ పెరగడానికి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes అవన్నీ అలా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ సిమ్లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఓపెన్ చేసి చూస్తే అబ్బా, ఎల్లుల్లిపాయలు చూసారు ఎంత బ్రౌన్గా ఉందో, స్మెల్ సూపర్. ఇప్పుడు మన హీరో ఎంట్రన్స్ అంటే మెయిన్ మ్యాటర్ అనమాట, టమాటా. సో చెప్పాను కదా 2 kg కట్ చేసిన మ్యాష్డ్ టమాటోస్ అవి యాడ్ చేసేసుకొని బాగా కిందకి పేయికి అని చెప్పేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. కిందకి పేయికి బాగా కలిపేసుకోండి. ఎందుకు కలుపుకోమంటున్నా అంటే ఆ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లి ఇవన్నీ ఆయిల్లో కొంచెం వాచ్ చేసే కదా. సో ఆ టేస్ట్ అంతా దీనికి, ఆ ఫ్లేవర్ సో దీన్ని తగలడం కోసం కొంచెం బాగా కలిపేసుకున్నాక మెయిన్ విషయం అదే, అది లేకపోతే అసలు వంటే లేదు, అదేనండి సాల్ట్ కావాల్సినంత వేసుకోవచ్చు. తర్వాత కారం, ఎర్రమిర్చి, దాన్ని తీసుకొని మీరు ఎంత కారం తింటే అంత కారం జల్లేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు చిటికిడంతా వేసుకుంటే ఫ్లేవరు అద్భుతమే, సంగీతం కాదు జస్ట్. సో ఇప్పుడు అవన్నీ బాగా అదే సాల్ట్, పసుపు, కారం బాగా అన్నిటికీ మ్యాష్ అయ్యి తగిలేటట్టు బాగా కలిపేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ అంటే ఒక 5 minutes క్లోజ్ చేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని ఒక 5 minutes తర్వాత తీయండి. ఏమండో ముఖ్యమైన మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను, మా అరుణగిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోలు కావాలి కదా మీకు, కొత్త వీడియోలతో గ్యారంటీగా మీకు నచ్చిన ఫుడ్స్తో మేము వస్తాం. అదిగదిగా అయిపోయింది. 5 minutes తర్వాత తీసేసుకున్నాం. ఎందుకు 5 minutes తర్వాత తీసుకోమంటున్నా అంటే, మనం ఓపెన్ చేసి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన దాన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ మనం మూతెట్టేసుకొని ఒక 15 minutesకి వెయిట్ చేశాక చూసారా పొగ కెమెరానే అడ్డేసింది. అంతా బుడక్ అనట్లేదు. కొత్తిమీర క్లైమాక్స్లో హీరో విలన్ కొడుతుంటే ఎలాగ ఉంటుంది అంత మజా ఉంటుంది. కొత్తిమీర వేసినప్పుడు ఆ స్మెల్, ఆ హ్యాపీనెస్ అది వేరే రకం అంతే. అబ్బా సూపర్ వాసన అండి. మీరు చేసినప్పుడు మీకు కూడా వస్తుంది. వాసన వచ్చిందా లేదని కింద కమ్మట్లో కొట్టండి, ఏమంటారు మరి. సో బాగా కలిపేసుకోండి కొత్తిమీర, ఆ ఫ్లేవర్ మరి టచ్ అవ్వాలి కదా పచ్చడికి. సో మొత్తం టచ్ అయిపోయాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఈసారి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 5 మినిట్స్ అంటే చాలా అంటే సిమ్ కాదు, మీడియం కాదు, కొంచెం ఆ మధ్యలో పెట్టుకొని వెయిట్ చేయండి. చూసారా ఎర్రగా ఎలాగుందో, అబ్బా! ఇప్పుడు అన్నంలో ఇది వేసుకొని పక్కన కందెట్టుకొని కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్ అంతే. సో చూసేసారుగా రుచికరమైన టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం దేనికైనా సూపర్ ఉంటుంది. సో చేసుకొని కామెంట్ సెక్షన్లో ఎలాగొచ్చిందని మాకు చెప్పండి. ముఖ్యంగా మా అరుణగిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట ఐకాన్ని గట్టిగా లాగిపెట్టి ఒక కొట్టండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ కొట్టేసుకోండి. సైనింగ్ ఆఫ్.